గుడ్ మార్నింగ్ గాయ్స్ అందరికీ. ఈరోజు నాకు వీక్ ఆఫ్ అన్నమాట. సో నేను లేవడమే 9కి అలా ఏమో లేచాను మార్నింగ్. నిద్ర ఉంది ఫేస్ అంతా. అలా బయటకి రాగానే ఎండ మండింగ్, చెమట పట్టింగ్ అలా ఉంది పరిస్థితి. ఇది వర్షాకాలమో ఎండాకాలమో ఏం అర్థం అవ్వట్లేదు నాకు. ఒకటే బర్డ్స్ సౌండ్. నేను లేవడమే ఆ బర్డ్స్ సౌండ్తో లేస్తున్నా డైలీ. వెదర్ చూడండి ఎంత బాగుందో. ఈ చెట్టు మీదనే ఉన్నాయి అన్ని బర్డ్స్ అన్నీ ఒకటే కీచ్ కీచ్ మన సౌండ్ చేస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. అది మ్యాంగో చెట్టు. మ్యాంగోస్ అయిపోయినాయి, ఏం లేవు, అయిపోయినాయి, కంప్లీట్ ఓవే. ఇంతసేపు నేను లేచేసరికి మా వాళ్ళందరూ ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను డ్రెస్ చేసుకుందాం అనేసి అలా బయటికి రాగానే అటు ఇటు ఒక 4 రౌండ్స్ వాకింగ్ వేసేసాను. వాకింగ్ అంటే ఏమో అనుకోకండి, జస్ట్ నార్మల్గా అటు ఇటు నడిచిన. బయటకు వెళ్ళి చూస్తే అటు ఎవరు లేరు, ఇటు ఎవరు లేరు. అందరూ అంటే ఇప్పుడు పత్తి చెట్లు పెడతారు కదా, సో చెట్లు మీన్స్ పత్తి సీడ్స్ పెడతారు కదా, సో అందరు అటే వెళ్ళిపోయారు. నిన్న రెగ్యులర్గా కూర్చునే ప్లేస్లో కూర్చొని బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలన్నమాట. అంటే టాప్స్ తెచ్చుకోవాలి. చాలా ఓల్డ్ టాప్స్ ఉన్నాయి. సో న్యూ టాప్స్ ఏమైనా తీసుకుందామని మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాను. మాకు ఎవ్రీ ఫ్రైడే మా విలేజ్లో మార్కెట్ జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాలి అంటే నాకు ఒకరు తోక కావాలి. సో నేను మా మర్దర్ని పిలవాలి ఫస్ట్. సో మొత్తానికి నేను వెళ్ళి మా మర్దర్ని బెగ్గింగ్ చేసుకోవాలి. ఏమంటుందో అది చూడాలి. వస్తుందో రానంటుందో చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ నా ఫిల్టర్లో వెళ్ళి చూడండి. ఫిల్టర్ బాగుందా, ఆ ఫిల్టర్ బాగుందిరా? క్యూట్ ఉండే దొంగ ముఖం, దానికి ఏమైందో ఏమో. కెమెరా పాట ఇంకే మచ్చలు ఎందుకు కనిపిస్తుందిరా? నాకు అర్థమవుతలేదు. ఐబ్రోస్ దగ్గర, ఐబ్రోస్ అండ్ ఏరియా మంచిగా ఉందా మరి ఇది? మార్నింగ్ అప్పుడెప్పుడో మా అమ్మ నా కోసం పాలు తీసి పెట్టింది. సో అవి ఇంకా నేను తాగలేదు. అవి అలానే ఉంటే నన్ను కొడుతుంది వచ్చినాక. సో పాలు తాగాలన్నమాట. పాలల్లో ఏళ్ళు పెట్టిన అన్నమాట. పాలు తీసుకుందాం అనుకుంటే ఏళ్ళు, అమ్మా దేవుడా. మెల్లగా పాలు తీసేసుకొని ఇట్లా తీసుకొని ఇది తాగేటప్పుడు మీద పోసుకోవాలి. చక్కెర బాగా గైస్. నా ముఖం మంచిగా లేదు గైస్. పాత ఫిల్టరే బాగుంది, ఈ ఫిల్టర్ ఏం మంచిగా లేదు. సర్లే మనం పాలు తాగేసి మార్కెట్కి వెళ్దాం. అక్కడ స్వీట్ తీస్తుంది, నేను దియ్యా, సిగ్గు అవుతుంది వాళ్ళ నాకు. సో లెట్స్ గో టు ద మార్కెట్. ఫస్ట్ డోర్ వేయాలి. లాక్ వేయకపోతే మా మమ్మీ నన్ను సాగు కొడుతుంది. ఎందుకు వచ్చిన లోన్లీ, మంచిగా డోర్ వేసేసి వెళ్ళిపోదాం. డోర్ పట్టట్లేదు. ఓకే, చెప్పులు ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఆఫీస్ చెప్పులు వేరే ఉంటాయి, ఇంటి చెప్పులు, ఇంటి దగ్గర ఉండే చెప్పులు మోడల్ ఉంటాయి అన్నమాట. సో వేసేసుకుందాం, ఏముంది ఇంకా. టన్ టన్ టన్. ఇవరిదాకా నాకు డోర్ పడలేదు. అదే ఆవరా, నీకు బొమ్మ పెట్టాలి ఫస్ట్. ఇవరిదాకా నాకు డోర్ పడలేదు. తను ట్రై చేస్తుంది, అయినా కూడా పడట్లేదు. సో ఏదో ఒకటి పెట్టేసి తొందరగా వెళ్దాం, ఎండ కొడుతుంది. సో అమ్మ రావే. సో గేట్ ఓపెన్ చేసుకొని వచ్చేసి మళ్ళీ దీన్ని కూడా లాక్ వేయాలి. పట్టట్లేదు గైస్, ఏమోలే. సో లాంగ్ 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 వెళ్ళిపోవాలి ఇలా.
మార్కెట్కి వెళ్ళినాక వీడియో పెడతాం మళ్ళీ. బాయ్ గైస్. నేనే సిగ్గుపడతా అంటే ఇదో బిత్తిరి మొత్తం మూసుకున్నది గైస్. సర్లే మార్కెట్కి వెళ్ళినాక వీడియో తీస్తున్నా. చిన్ని తీస్తుంది వీడియో తీసేవారు ఎవరైనా ఉంటే బాగుండు. ఒకటి నాది నేనే తీసుకోవాలి. పోతుంది ముందు చూపిద్దాం. అక్కడ స్వీట్ తీస్తుంది వీడియోస్. సో మార్కెట్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మాకు కావాల్సినవి అన్ని వెజిటేబుల్స్ ఏమన్నా కిచెన్కి కావాల్సినవి ఏమున్నా కూడా దొరుకుతాయి అన్నమాట. సో నాకు మాత్రం డ్రెస్సెస్ కావాలని ఈరోజు మార్కెట్కి వచ్చాను. సో అక్కడ అంకుల్ దగ్గరికి వెళ్తే తను లేడు, తను టీ తాగడానికి వెళ్ళాడంట. సో అక్కడ ఎంతసేపు వెయిట్ చేస్తామని వేరే అంకుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ రెగ్యులర్గా తీసుకుంటాను. సో అక్కడికి వెళ్ళి 2 టాప్స్ తీసుకున్నాను. సో అవి మీకు నేను ఆ క్లిప్ లాస్ట్లో యాడ్ చేస్తాను. సో మీకు ఎలా అనిపించిందో అవి కామెంట్ చేయండి. సో ఇదన్నమాట మా మార్కెట్. ఇలా జరుగుతుంది ఎవ్రీ ఫ్రైడే. యాక్చువల్లీ నేను లేట్ పోయినా కాబట్టి అక్కడ చాలామంది వరకు మార్కెట్ చేసుకొని వెళ్ళిపోయారు. నేను వెళ్ళడమే 10 అలా అయింది. సో మంది ఎవరు లేరన్నమాట. నాకు ఫ్రీగా మంచిగా వెళ్ళడానికి అవైలబుల్ ఉంది. 9-10 లోపు చాలామంది ఉంటారు. సో మళ్ళీ ఎప్పుడన్నా అలా చాలామంది క్రౌడ్ ఉన్నప్పుడు చూపిద్దాం. ఇక్కడ లేడీస్కి కావాల్సిన హెయిర్ క్లిప్స్ కానీ, టిక్లీస్ కానీ, బ్యాంగిల్స్ కానీ చాలా అవైలబుల్ ఉంటాయి. సో నేను అలా షాపింగ్ చేస్తూ ఉంటే, నేను డైలీ ఆఫీస్కి వెళ్తాను కదా ఈ బస్సులోనే. సో ఆ బస్సు టైంకి వచ్చేసింది. సో దాన్ని మీరు ఇగ్నోర్ చేసేయండి. నాకు హెయిర్ క్లిప్స్ అండ్ నెయిల్ పాలిష్ తీసుకున్నాను. సో మా మరదలు కూడా హెయిర్ క్లిప్ తీసుకుంది. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. ఈ టాప్ అండ్ ఇంకొక టాప్ తీసుకున్నాను ఇది. సో ఇందులో మీకు ఏ టాప్ నచ్చిందో కామెంట్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. బాయ్ బాయ్.